హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, సీఎస్తో భేటీ అయిన సీఎం తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అటు భూముల వేలం ఆపాలంటూ హెచ్సీయూ వద్ద బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాలను వేలం వేయవద్దంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు అయితే వాళ్ళు పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద అయితే ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలు అలాగే సిపిఎం నేతలు కూడా యూనివర్సిటీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద అయితే ఉన్నాము. విద్యార్థులు భూముల్ని వేలం వేయొద్దంటూ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, అటు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఈ భూముల్ని వేలం వేయొద్దంటూ కూడా వాళ్ళైతే నినాదాలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది సేపటి నుంచి వాళ్ళంతా కూడా పాటల రూపంలో వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా వారి యొక్క క్లాసులను అయితే బహిష్కరించారని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా బహిష్కరించిన తర్వాత మెయిన్ గేట్ వద్దకు వచ్చారు. ఏబీపీ విద్యార్థుల ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా నిరసనలను చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు యూనివర్సిటీలో ఉన్న భూములను వేలం వేస్తే 400 ఎకరాలను వేలం వేయడం వల్ల జీవ వైద్యం దెబ్బతింటుంది. అలాగే దీంతో పాటుగా యూనివర్సిటీలో ఉన్న ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క నిరసనను కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపటి నుంచి వాళ్ళంతా కూడా వివిధ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా సమూహంగా ఏర్పడి మొత్తం ఈ ధర్నా అయితే చేపడుతున్నారు, నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ అధికారుల నుంచి కూడా, ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఈ యూనివర్సిటీలో ఉన్న భూములు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవని ఇప్పటికే అధికారులు అయితే చెప్పారు. అలాగే ప్రభుత్వం నుంచి కొన్ని లేఖలు కూడా విడుదల చేశారు, ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు ఈ భూములన్నీ కూడా తమవే అంటూ కూడా, యూనివర్సిటీకి చెందినవి అంటూ కూడా వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, వాళ్ళంతా కూడా నిరసన చేపడుతూ ఉన్నారు. గత కొద్దిసేపటి నుంచి నిరసన చేపడుతూ ఉన్నారు. సో విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో వాళ్ళంతా కూడా గత కొద్దిసేపటి నుంచి నిరసన కాలం వినిపిస్తూ ఉన్నారు. తమ డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఏదైతే యూనివర్సిటీలో ఉన్న భూములు వేలం ఉంటుందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అలాగే యూనివర్సిటీ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందనుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా యూనివర్సిటీలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పూర్తిగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పటికే ఉన్న పోలీసులకి అదనంగా మరొక ఎక్కువ పోలీసులు, అదనపు బలగాలను కూడా పోలీసులు ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.